వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. ఈరోజు మీకోసం సత్యం సుందరం మూవీ నైట్ చూడడం జరిగింది ఫ్రెండ్స్. మూవీ మాత్రం చాలా బాగుంది, హార్ట్ టచింగ్ గా మంచి మూవీ చూసి వచ్చాననే ఫీల్తో వచ్చాను బయటికి. మన 96 మూవీ డైరెక్టర్ ఫ్రెండ్స్, ఈ తెలుగులో కూడా వచ్చేది జాను అనే పేరుతో సదానంద్ అండ్ సమంత నటించారు తెలుగులో. ఈ మూవీలో ఇప్పుడు ఈ మూవీకి వస్తే సత్యం సుందరం మూవీకి వస్తే దీంట్లో కార్తీక్ అండ్ అరవింద్ స్వామి నటించారు ఫ్రెండ్స్. స్టోరీలోకి వెళ్తే హరీష్ చిన్నప్పుడే స్టోరీని స్టార్ట్ చేస్తాడు. వాళ్ళ నాన్నగారు విలేజ్ ఇంకా ఇల్లుని ఇచ్చేసి ఊరికి వైజాగ్కి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. ఆస్తి తగాదాల వల్ల ఇల్లు ఇంకా ఊరిని విడిచిపెట్టి వస్తుంది ఫ్రెండ్స్. అలా ఇదిలో ఉండగా మళ్ళీ వైజాగ్ కట్ చేసి వైజాగ్కి చూపిస్తారు ఫ్రెండ్స్. అరవింద్ స్వామి జాబ్ చేస్తూ ఉంటారు. ఊరు నుంచి పిలిపొస్తుంది ఫ్రెండ్స్, వాళ్ళ చెల్లె పెళ్ళి ఉందని. అయితే అరవింద్ స్వామిని వాళ్ళ డాడీ విలేజ్ రమ్మని చెప్తారు. అలా అరవింద్ స్వామి మళ్ళీ విలేజ్కి వెళ్తారు ఫ్రెండ్స్. అక్కడ మన కార్తీక్ పరిచయం అవుతాడు, హీరో కార్తీక్. ఇలా మూవీ వెళ్తూ ఉంటుంది ఫ్రెండ్స్. కానీ అరవింద్ స్వామికి కార్తీక్ ఎవరో తెలియదు, తన పేరు కూడా తెలియదు. కానీ కార్తీక్ అరవింద్ స్వామి ఎవరో తెలుసు. ఇలా నడుస్తూ ఉంటుంది మూవీ. మళ్ళీ అరవింద్ స్వామి బస్ మిస్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా కార్తీక్ అంటాడు, మనం మా ఇంటికి వెళ్దామని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు ఫ్రెండ్స్. ఇంటికి వెళ్ళాక అక్కడ ఏం జరిగింది, అరవింద్ స్వామి కార్తీక్ని గుర్తుపెట్టాడా లేదా, అసలు కార్తీక్ ఎవరు అనేది ఈ మూవీ చూసి తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఈ మూవీ చాలా ఎమోషనల్ అండ్ హార్ట్ వార్మింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. మధ్యలో సీన్ వస్తుంది చెల్లె రిసెప్షన్ దగ్గర, అదైతే చాలా సెంటిమెంటల్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మరి ఇంకోటి, కార్తీక్ ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటాడు తన అరవింద్ స్వామి తోటి, సైకిల్ గురించి చిన్నప్పుడు జరిగే ఇన్సిడెంట్స్ షేర్ చేసుకుంటాడు. అది మాత్రం చాలా హార్ట్ టచింగ్గా ఎమోషనల్గా చాలా బాగుంటుంది. ముఖ్యంగా కార్తీక్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్. తనకి యాక్టింగ్కి ఫ్యాన్ అయిపోయింది, చాలా బాగుంటుంది యాక్టింగ్. అరవింద్ స్వామి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కానీ బౌండింగ్ కానీ రెండు వరకు చాలా బాగుంది ఫ్రెండ్స్. మూవీ కొద్ది స్లో ప్లేస్గా ఉంటుంది కానీ మూవీ మాత్రం మంచి మూవీ చూసామని ఫీల్తో పెట్టుకొస్తారు. లాస్ట్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ కానీ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ మూవీ మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో రన్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక మంచి మూవీ చూసారంటే ఫీల్తో బయటకు వస్తారు. ఈ మూవీ వాచ్ చేయండి ఫ్రెండ్స్, మస్ట్ వాచ్ మూవీ. ఇలాంటి వేసి మళ్ళీ రావు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్స్ 3.75. నాకైతే పర్సనల్లీ చాలా నచ్చింది ఫ్రెండ్స్. ఈ మూవీని మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఈ మూవీ ఓటీటీలో వచ్చినప్పుడు మీకు ఓటీటీ అప్డేట్ కూడా ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. థ్యాంక్ యూ.